హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ గూడా చేయండి. ఇగ ఈరోజు సీరియల్‌లో ప్రభావతి బీరువా డోర్స్ ఏసేసి ఎళ్తా ఉంటది. అప్పుడు వాళ్ళాయన ఆగు అనంటాడు. ఆగుతది. చేతిలో ఉన్న ఆ కవరేంటి అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి ఇది నా బ్లౌజ్ పీస్ అండి. కుట్టిచ్చమని మనోజ్‌కిద్దామని అనంటది. వెంటనే వాళ్ళాయన, ఆయన గారు పెద్ద బిజినెస్ మ్యాన్ కదా! ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తాడా? ఇటివ్వు అనంటాడు. ప్రభావతేమో ఆహా! పర్లేదండి తీసుకెళ్తానన్నాడు. వాడు ఆ రూట్‌లోనే వెళ్తాడంట. హ్మ్. అని అనగానే వాళ్ళాయనేమో సరే వెళ్ళు అని అంటాడు. అక్కడ నుండి వెళ్ళిపోతది మెల్లిగా. ఇటు బాలు ఏమో ఇంటి ముందు కారు తుడుస్తా ఉంటాడు. అక్కడికి మీనా వచ్చి ఏవండి అని అనగానే బాలు ఏమో మీనా అప్పుడే వచ్చేసావా అని అంటా ఉంటే మీనా ఏమో ఇందాకలా మీరు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని అన్నారు అని అంటది. అప్పుడు బాలు అన్నాను అని అనగానే కాపడం పెట్టానుగా అని అంటది. బాలు ఏమో పెట్టావు అని అనగానే మీకు ఇవన్నీ గుర్తున్నాయి కానీ విశ్రాంతి తీసుకోమన్నాగా అది గుర్తులేదా అని అడుగుతది. వెంటనే బాలు పడుకుందామని ప్రయత్నించిన మీనా కానీ కళ్ళు మూసినా తెరిచినా ఇల్లు ఇటుకలు ఇవే గుర్తొస్తున్నాయి. అందుకే లేచొచ్చేసాను. హ్మ్. నాకు ఒక గంట పడుకోవాలంటేనే గుండెల్లో రకరకాల గంటలు మోగాయి. మనోజ్ గాడు ఏ పని చేయకుండా ప్రతిరోజు ఎళ్లి పార్కులో ఎలా పడుకున్నాడో ఏంటో అని అంటా ఉంటే మీనా ఏమో ఏ పని లేనోళ్ళకే ఎక్కువ నిద్రొస్తదండి అని అంటది. అప్పుడు బాలు అది నిజమే. ఆ అదృష్ట జాతకుడు ఏ పని చేయకపోయినా మా అమ్మ నెత్తినేసుకొని ఊరేగేది అని అంటా ఉంటే మీనా ఏమో కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదివిచ్చారు గదా! ఆ ఇష్టం ఎక్కడికి పోతుంది అని అంటది. అప్పుడు బాలు ఆ దరిద్రుడి గురించి ఇప్పుడెందుకులే గాని నువ్వు చేపలు తెచ్చావా అని అడుగుతాడు. మీనా ఏమో కవర్ చూపిస్తూ ఇదిగో తెచ్చాను అని అంటది. అప్పుడు బాలు ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అని అనంగానే మీనా ఏమో ఇది అరుదైన చేపట. ఆరోగ్యానికి చాలా మంచిదట అని అంటది. బాలు అచ్చా అని అంటాడు. మీనా ఏమో చేపల పులుసు, వేపుడు అన్నీ చేస్తాను. కడుపు నిండా తృప్తిగా తినండి అని అంటది. వెంటనే బాలు నువ్వు వండు చెప్తా ముల్లు కూడా లేకుండా మొత్తం లాగిచ్చేస్తా అని అంటాడు. అప్పుడు మీనా చాల్లే మీరు కాడు కడుక్కోండి. నేనెళ్ళి చేపలు కడుక్కోవాలి అని అంటది. మీనా వెళ్తా ఉంటే బాలు ఏమో మీనా 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 అని అంటాడు. మీనా ఏంటండి అని అడగంగానే మరేమో నువ్వు చేపలు కూర చేస్తున్నావు కదా ముక్కకి తోడుగా ఓ చుక్క పడితే ఆ మజానే వేరు. నువ్వు ఓకే అంటే నేను తెచ్చుకుంటా అని అనంగానే మీనా ఏమో మళ్ళీ మొదలు పెడుతున్నారా అని అంటది. అప్పుడు బాలు ఈ ఒక్క రోజే రేపటి నుండి దాన్ని తాకను మూత కూడా ముట్టుకోను చాప మీద ఒట్టు అని అంటాడు. వెంటనే మీనా సందు దొరికితే మీ ఆలోచన సందు చివరున్న షాప్‌కి వెళ్ళిపోతుంది మందుల షాప్‌కి అని అంటది. అని అంటా ఉంటే బాలు ఏమో అంటే అది అని అనంగానే మీనా ఏమో సర్లే నాకు అభ్యంతరం లేదు అని అంటది. అప్పుడు బాలు నాకు తెలుసు నువ్వు ఒప్పుకుంటావని అని అంటా ఉంటే మీనా ఏమో మావయ్య గారికి కూడా చెప్తాను. ఆయన గూడా ఒప్పుకుంటే ఆ తర్వాత నీ ఇష్టం అని అనగానే బాలు ఏమో ఇదేం ఫిట్టింగ్ మళ్ళీ నేను ఒప్పుకోను అని అంటాడు. మీనా ఏమో ఆయన ఒప్పుకుంటే చాలుగా ఇప్పుడే చెప్పేస్తా అని మావయ్య అని పిలుచుకుంటూ ఎళ్తది. బాలు ఏమో వెనకాలే మీనా మీనా అని అంటూ ఎళ్తాడు. బాలు వైపు చూస్తూ మీనా ఇంట్లోకి ఎళ్ళబోతది. అటు ప్రభావతి ఏమో వాళ్ళ ఆయనకెళ్ళి చూస్తూ ఎనకాల చూస్తూ వస్తది. ఇద్దరు గుద్దుకుంటారు. ప్రభావతి ఏమో ఏయ్! కళ్ళెక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని మీనానంటది. అప్పుడు బాలు నీలా నెత్తి మీద పెట్టుకొని కాదులే అని అంటాడు. అప్పుడు ప్రభావతి నేను నీతో మాట్లాడలేదు అని అనగానే బాలు ఏమో నేను నీతోనే మాట్లాడుతున్నా అని అంటాడు. ప్రభావతి ఏమో నువ్వేంటే చిన్న పిల్లల ఉరుకులు పరుగులు అని మీనాననగానే మీనా ఏమో సరిగ్గా చూసుకోలేదత్తయ్య. ఆయన వెంబడిస్తే అని అంటా ఉంటే ప్రభావతి ఏమో ఇదే ఆడుకునే వయసా అని అంటది. అప్పుడు బాలు పలానా వయసులోనే ఆడుకోవాలని ఏమన్నా రూల్ ఉందా అని అంటా ఉంటే ప్రభావతి ఏమో నీ నోట్లో నోరు పెట్టే కంటే మరి నీ నోట్లో నోరు పెట్టలేనురా బాలు అని అంటది. నన్నొదిలేయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతది. మీనా తెచ్చిన సంచి తీసుకొని వెళ్ళిపోతది. ఇంకా నయ్యం ఇది చూడలేదు. ఈ మనోజ్ ఎక్కడ చచ్చాడు అని అనుకుంటూ ఉంటది. అటేమో మనోజ్ అమ్మా అమ్మా అని సైగ చేస్తా ఉంటాడు. చిన్న రాయి తీసుకొని కొడతాడు ప్రభావతిని. ప్రభావతి చూస్తది మనోజ్‌ని. ఇట్రా ఇట్రా అని అంటాడు. ప్రభావతి మనోజ్ దగ్గరికెళ్తది. మనోజ్ ఏమో ఇంత లేట్ అయిందేంటి అని అంటాడు. అప్పుడు ప్రభావతి నేను షాప్‌లో నుండి కొనుక్కోరాలేదురా ఇంట్లో నుండి కొట్టుకొచ్చాను. ఎవరికంట పడకూడదు గదా! ఇదిగో అని కవరిచ్చి జాగ్రత్త అని అంటది. వెంటనే మనోజ్ నేనంటే ఎంత ప్రేమ అసలు. ఈ వయసులో గూడా జాగ్రత్తలు చెప్తున్నావు అని అనంగానే ప్రభావతి ఏమో నేను చెప్పేది నగల గురించి అని అంటది. అప్పుడు మనోజ్ ఓహో! అని తల ఊపుతాడు. ప్రభావతి ఏమో ఈ ఇంట్లో ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. పొరపాటున తెలిసిందనుకో మనిద్దరిని కట్టేసి కొడతారు. నువ్వు రోహిణి ముందు చిన్నపోకూడదని ఇదంతా చేశాను. తొందరగా తెచ్చేయాలి అర్థమవుతుందా? అని అంటా ఉంటే మనోజేమో సర్లే అమ్మా అర్థమవుతుంది అని అంటాడు. ప్రభావతి ఏమో తెలిసిన షాప్‌లో పెట్టకు అని అంటది. మనోజ్ అలాగే అమ్మా అని అంటాడు. మళ్ళీ ప్రభావతి నేను అరుస్తానని అమ్మేస్తావేమో తాకట్టుకు మాత్రమే పెట్టు. మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతి రేయ్! సరే అనరా అని అంటా ఉంటే మనోజేమో అలాగే అమ్మా అని అంటాడు. వెళ్ళు అని అంటది. మనోజ్ వెళ్ళిపోతాడు. ప్రభావతి ఏమో తనలో తాను ఆ నగలు మళ్ళీ ఇంటికొచ్చేదాకా నన్ను ఆ భగవంతుడే కాపాడాలి అని అనుకుంటూ ఉంటది. దండం పెట్టుకుంటూ ఉంటది. ఆళ్ళు మీనా వాళ్ళ మామగారు, బాలు ఉంటారు. మామయ్య గారు అని అనంగాల్నే
బాలు ఉరుక్కుంటూ వచ్చి, "ఏం లేదులే నాన్న" అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న మీనా ఏదో చెప్పబోతుంది. "చెప్పనివ్వురా" అని అంటాడు. "ఏంటమ్మా అది" అని మీనాని అడుగుతాడు. అప్పుడు మీనా "అది ఈయన చేపలు" అని సాగదీస్తూ ఉంటే బాలు ఏమో కంగారు పడుతూ, "అదే నాన్న చేపల పులుసు పెట్టి ఫ్రై చేస్తానంది. ఏది ఎలా చేయాలో చెప్తున్నాను. మీనా నీకేదైనా తెలియకపోతే నన్ను అడుగు మీనా. ఎందుకు నాన్నని డిస్టర్బ్ చేస్తున్నావు" అని అంటా ఉంటే మీనా ఏమో తనలో తాను నవ్వుకుంటూ ఉంటది. అప్పుడు బాలు వాళ్ళ నాన్నగారేమో, "మీనాకి వంటల గురించి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీనా సంపూర్ణ గృహిణి. తనకి తెలియని పనేముంది చెప్పు" అని అనగానే బాలు ఏమో, "అది నిజమే గదా! ఇంకెందుకు ఆలస్యం వెళ్లి వంట మొదలుపెట్టు" అని అంటాడు. బాలు వాళ్ళ నాన్నేమో కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ ఉంటాడు. అప్పుడు మీనాని బాలు దండం పెడుతూ సైగలు చేస్తూ ఉంటాడు. మీనా ఏమో నేను చెప్పేస్తా అన్నట్టు సైగ చేస్తూ ఉంటది. బాలు దండం పెడుతూ ఉంటాడు. "వెళ్ళు వెళ్ళు వెళ్ళు" అని అంటాడు. మీనా వెళ్ళిపోతది నవ్వుకుంటూ. అప్పుడు బాలు, "దొంగ పూలగంప చేపలు వేపమంటే నన్ను వేపకు తింటావా? చెప్తా" అని తనలో తాను అనుకుంటూ ఉంటాడు. తర్వాత, "నాన్న ఈ చేపలు ఆరోగ్యానికి చాలా మంచివంట. ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయంట" అని అనగానే వాళ్ళ నాన్నేమో, "ఒంట్లో కుళ్ళు తగ్గే చేపలుంటే బాగుండేవి. అవి మీ అమ్మకి పెట్టేవాడినిరా. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకోరా" అనగానే బాలు నవ్వుతూ వెళ్ళిపోతాడు. మీనా వంటింట్లో కూరగాయలు కోస్తా ఉంటది. అక్కడికి బాలు "మీనా, మీనా, మీనా" అనుకుంటూ వస్తాడు. మీనా ఏమో, "ఇక్కడే ఉన్నాను కదా! ఎందుకు అరుస్తారు" అని అంటది. "మీరు తాగుతారు అన్న విషయం మామయ్య గారితో చెప్పలేదని ఫీల్ అయితున్నారా" అని అంటది. బాలు ఏమో, "ష్ నాన్న వింటాడు" అని సీక్రెట్‌గా అంటాడు. "అయినా ఇలా తయారయ్యావేంటి మీనా" అని అంటా ఉంటే, మీనా ఏమో, "మీరు మందు గురించి మాట్లాడితే నేను ఇలాగే మాట్లాడతా. బుద్ధిగా ఉంటున్నారు కదా! అలాగే ఉండండి. ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నా" అని అనగానే బాలు ఏమో, "సరే నువ్వు అంత బాధపడే పనైతే వద్దులే. నేనెళ్ళి కారు తుడుచుకుంటా" అని బాలు వెళ్ళిపోతాడు. మీనా ఏమో, "అయ్యో! చింతపండు మర్చిపోయానే" అని అక్కడి నుండి వెళ్ళిపోతది. ఇక ప్రభావతి తనలో తాను, "అయ్యో! మనోజు నగలు తాకట్టు పెట్టాడని తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయిపోతదే" అని అనుకుంటూ ఆ కవర్ వైపు చూస్తది. చూసి, "ఆ! ఇది నేను మనోజ్‌కిచ్చిన కవర్‌లా ఉందే. ఇక్కడుందేంటి" అని కంగారు పడుతూ అటు ఇటు చూసి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూస్తది. చూసి మీనాని డాష్ కొట్టినప్పుడు కవర్స్ మారిపోతాయిగా, అది తలుచుకుంటూ ఉంటది. కవర్లు మారిపోయాయి. మరి మనోజ్ తీసుకెళ్లిన కవర్‌లో ఏమున్నాయి? అయ్యయ్యో! అని ఆ కవర్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతది. అటు మనోజ్ ఎళ్లి ఆ దుకాణంలో కూర్చొనుంటాడు. ఆ సేటేమో వేరే వాళ్ళకి డబ్బులిస్తూ, "తీసుకోండి సార్. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి" అని అనంగానే అతనేమో, "ఏంటి సేటు ఇక్కడేదో కంపు కొడుతున్నట్టుంది" అని అంటాడు. అప్పుడు ఆ సేటు, "అవునండి. పచ్చి చేప వాసనొస్తుంది. అరే సీను, ఆహ్, మూలన ఏమన్నా ఎలక చచ్చిందేమో చూడు" అని వర్కర్‌ని అంటాడు. "సరే సేట్‌జీ" అని చూస్తాడతను. అంతా చూసి, "ఏం లేదు సేట్‌జీ" అనంటే ఆ సేటేమో, "సరిగ్గా చూసావా" అని అంటాడు. అప్పుడతను, "ఎ ఇది ఎలక చచ్చిన వాసన కాదు సేట్‌జీ. ఖచ్చితంగా పచ్చి చేపల వాసనే" అని అంటాడు. అప్పుడు ఆ సేటేమో మనోజ్‌ని, "మీకు ఏమన్నా వస్తుందా సార్" అని అడుగుతాడు. మనోజ్ ఏమో, "నేను షాప్‌లోకి వచ్చినప్పటి నుండి వస్తుంది సార్. ఎవరైనా చేపలు షాప్ బయట పడేశారేమో" అని అంటాడు. వెంటనే షేటేమో, "ఎవరో బుద్ధిలేని గాడిదలు. అరే సీను బయట చూడు" అని అంటాడు. వర్కర్ అలాగే సేట్‌జీ అని చూడ్డానికి వెళ్ళిపోతాడు. ఈ సేటేమో, "ఆ! భరించలేకపోతున్నాం" అని అంటా ఉంటే మనోజేమో, "వాళ్ళకి బేసిక్ సెన్సే ఉండదండి" అని అంటాడు. ఆ వర్కర్ వచ్చి, "బయటేం లేదు సేట్‌జీ" అని అంటే, "సరిగ్గా చూసావా" అని అడగంగానే, "చూశాను సేట్‌జీ ఏం లేదు" అని అంటాడు. వేరే అతను వెళ్ళిపోతాడు. సేటేమో, "మీకు ఏం కావాలి సార్" అని మనోజ్‌ని అడుగుతాడు. మనోజ్ దగ్గర కూర్చొని, "నాకు కొంచెం డబ్బులు కావాలి సార్" అని అడుగుతాడు. "ఎంత" అని సేట్‌జీ అడగంగానే, 4,00,000 అని అంటాడు. అప్పుడు సేట్‌జీ, "కనీసం 80 గ్రాముల గోల్డ్ ఉండాలి" అని అంటాడు. "తెచ్చాను సార్ చూసే ఇవ్వండి" అని కవర్ ఇప్పి అందులో అక్కడ పోస్తాడు. చూస్తేనేమో చేప ముక్కలుంటాయి. ఆ సేటేమో ముక్కు మూసుకొని, "ఆ! ఊ" అని లేసి, "ఏంటయ్యా ఇది" అనంటే, మనోజేమో, "నేను గోల్డే తెచ్చాను సార్" అనంటే, ఆ సేటేమో, "దారిలో చేప ముక్కలయ్యాయా" అని అడుగుతాడు. "ఇదేమన్నా విఠలాచార్య సినిమానా" అనంటే, మనోజేమో, "అది సార్" అని అంటూ ఉంటాడు. సేటేమో, "ఇందాక నుండి చేపల కంపు" అని ఇంట్లో బయట అంతా వెతుకుతుంటే కవర్‌లో పెట్టుకొని బయట డైలాగులు చెప్తున్నావా అని అంటాడు. మనోజేమో, "సారీ సార్" అని అంటాడు. అప్పుడు ఆ సేటు, ముందు ఇక్కడ ఇవి తీయవయ్యా" అని అంటాడు. "అలాగే సార్" అని అన్నీ తీసేసి కవర్‌లో ఏసేస్తాడు. ఈ కవర్‌లో చేపలుంటే నగలెక్కడున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్. సేటేమో, ఏంటయ్యా చూస్తున్నావు? ముందు ఇక్కడి నుండి వెళ్ళు" అని అంటాడు. మనోజ్, "వెళ్తున్నాను సార్" అని వెళ్ళిపోతాడు. సేటేమో, "సీను తీయవయ్యా ఇది క్లాతు" అని అరుస్తా ఉంటాడు. ఆయన తీసేస్తాడు. ఇటు మీనా వచ్చేసి వంటగదిలో, "చేపల కవర్ ఇక్కడే పెట్టాను ఏది" అని వెతుకుతా ఉంటది. ప్రభావతి వెళ్ళడం చూసి "అత్తయ్య" అని పిలుస్తది. కవర్‌ని ఎనకాల దాసేసి, ఏంటి" అని అంటది. అప్పుడు మీనా, "నేను చేపలు తెచ్చిన కవరు కనపడడం లేదు. మీరేమైనా చూసారా" అని అడుగుతది. అప్పుడు ప్రభావతి, ఎక్కడ పెట్టావో వెళ్లి వెతుక్కోపో" అని అనగానే వాళ్ళ మామయ్య గారు అక్కడికొచ్చి, "ఇందాకలే కిచెన్‌లోకి తీసుకెళ్ళావు కదమ్మా" అని అంటాడు. మీనా ఏమో, "అక్కడే పెట్టాను మావయ్య. ఇప్పుడు చూస్తే అక్కడ లేదు" అని అంటది. వెంటనే ప్రభావతి, "చేపలు ఎగురుకుంటూ వెళ్ళిపోయాయేమో" అని అనగానే మీనా ఏమో, "చచ్చిపోయిన చేపలు ఎలా ఎగురుకుంటూ వెళ్తాయి" అని అనగానే ప్రభావతి ఏమో, "మరి పిల్లి తీసుకెళ్ళిపోయిందేమో" అని అనగానే వాళ్ళ ఆయనేమో, "మన ఇంట్లో అలాంటి దొంగ పిల్లులేం లేవే" అని అంటాడు. వెంటనే మీనా, "పిల్లి తీసుకెళ్ళిపోయినా కవర్‌తో పాటు తీసుకెళ్ళిపోదు గదా" అని అంటది.
అప్పుడు ప్రభావతి కవరు నా దగ్గరుంది అనంటది. అప్పుడు వాళ్ళాయన అంటే ఆ దొంగ పిల్లి నువ్వే అనమాట అని అనగానే, ఆ! అనే ప్రభావతి అనేలోపు ఇలా ఇవ్వండి అత్తయ్య ఎళ్లి త్వరగా వంట చేయాలి అని మీనా అంటది. అప్పుడు ప్రభావతి ఇందులో చేపలు లేవు. నా బ్లౌజ్ పీస్ ఉంది అని అంటది. మీనా ఏమో మరి చేపలున్న కవర్ ఏమైపోయింది అని అడుగుతది. ప్రభావతి ఏమో ఇందాకలా నువ్వు గుద్దినప్పుడు కవర్లు మారిపోయాయి. చేపలున్న కవరు మనోజ్ తీసుకెళ్ళిపోయాడు అని అంటది. వెంటనే మీనా అయ్యయ్యో! వాసనొస్తుంది కదా అని అంటది. మీనా వాళ్ళ మామగారేమో కవర్‌లో ఏముందో తెలుసుకోకుండానే తీసుకెళ్ళిపోయేవాడు అని అంటా ఉంటే అక్కడికి బాలు వచ్చి ఏంటి విషయం అని అడుగుతాడు. వెంటనే మీనా చేపలున్న కవరు మీ అన్నయ్య తీసుకెళ్ళిపోయాడంట అని అనగానే బాలు ఏమో వాడికి అన్ని తెలివితేటలు ఎక్కడుండి చచ్చాయి? ఈవిడ ఏదిస్తే అది తీసుకెళ్ళిపోతాడు. అందులో ఏముందో గూడా చూడడు. అని అనగానే ప్రభావతేమో అది వాడికి నా మీదున్న నమ్మకం. అయినా ఇదంతా ఈ పూలగంప వల్లే జరిగింది. నన్ను గుద్దింది కదా! కవర్లు మార్చేసింది. అని అనగానే బాలు ఏమో ఇంతకీ ఆ మారిపోయిన కవర్‌లో ఏముంది మీనా అని అడుగుతాడు. మీనా ఏమో కుట్టడానికి ఇచ్చిన అత్తయ్య బ్లౌజ్ పీస్ ఉందంటండి అని అంటది. అప్పుడు బాలు ఆ! ఆ టైలర్ షాప్ నాకు తెలుసు. ఇటివ్వు నేనెళ్ళి ఇదిచ్చేసి చేపల కవర్ తీసుకొస్తాను అని అంటాడు. ప్రభావతి ఏమో దాన్ని వెనక పెట్టేసి ఆ! పర్లేదులే నేను వాడికే ఇస్తాను అని అంటది. అప్పుడు బాలు వాడెళ్ళిపోయాడు గదా! నేనిస్తాను ఇటివ్వు అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి అవసరం లేదని చెప్తున్నాను కదా! వాడికి ఫోను చేసి చెప్తాను వచ్చి తీసుకెళ్తాడు అని అంటా ఉంటే వాళ్ళ ఆయనేమో బాలు తీసుకెళ్తా అని అంటున్నాడు కదా! ఇవ్వు ప్రభా! ఎక్కడో ఉన్నవాడిని పిలవడం ఎందుకు? అని అనంగాల్నే బాలు ఏమో అబ్బా! ఇవ్వమంటుంటే అని కవర్‌ని గుంజుతాడు. ప్రభావతి మళ్ళీ గుంజుకుంటది. అబ్బా! ఇవ్వమంటుంటే అని వాళ్ళ ఆయన అంటాడు. బాలు ఏమో గుంజుతా ఉంటాడు. అందరూ ఇవ్వు ఇవ్వు అని అంటా ఉంటారు. అవసరం లేదు అని ప్రభావతి అటు గుంజుతా ఉంటది. ఇక్కడికి మనోజ్ వచ్చేస్తాడు. వచ్చేసాడుగా అని అంటది ప్రభావతి. బాలు వాళ్ళ నాన్నేమో ఏరా! ఇలా చేసావేంటి? అని అడగంగాల్నే బాలు ఏమో వాడు ఎప్పుడైనా ఇంతే కదా నాన్న. వాడిని ఇలా తయారు చేసిన అమ్మననాలి. మనోజ్ ఏమో తనలో తాను నిజం తెలిసిపోయినట్టుంది. చెప్పేయడం బెటర్ అని అంటే అమ్మా అది అని అంటా ఉంటే వెంటనే ప్రభావతి నా బ్లౌజున్న కవరు ఉంచాను. చేపలున్న కవర్ కదా! చూసుకోకుండా వెళ్ళిపోయావా అని తిడుతున్నారు నిన్ను అని అనగానే మనోజ్ నవ్వుకుంటూ అంటే ఇంకా అసలు విషయం తెలియలేదనమాట అని అనుకుంటుంటాడు. తర్వాత టైం అయిపోయింది గదా! అని కంగారులో వెళ్ళిపోయానమ్మా అని అనగానే బాలు ఏమో అంత టైం లేనోడివి ఎనకెలా వచ్చావురా అని అడుగుతాడు. అప్పుడు ప్రభావతి ఈ అమ్మ మీద ప్రేమతో వచ్చాడు. ఇదిగోరా త్వరగా వెళ్ళు అని కవర్ ఇచ్చేస్తది. ఆ కవర్ తీసుకొని మనోజు 4 వస్తాయి కదా! అని అంటాడు. వెంటనే బాలు 4 ఏంటి అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి అంటే 4 మీటర్లు ఉన్నాయి కదా! అని అడుగుతున్నాడు. నువ్వెళ్ళరా అని అంటది. వెళ్ళు 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 అని అంటే మనోజ్ ఊరుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ కవర్ మైనాకిచ్చి ఇదిగో నువ్వెళ్ళి చేపల కూర చేసుకో. వెళ్ళు అని అనంగానే బాలు ఇంక వాళ్ళ నాన్న ప్రభావతి వైపు అలా చూస్తాడు. ఇటు మనోజ్ కవర్ తీసుకొని షాప్‌కెళ్తాడు మళ్ళీ. అప్పుడు సేటు ఆగు అక్కడే ఆగు. ఒరేయ్ సీను చూడు చేపల కంపొస్తుందేమో అని అంటాడు. అప్పుడు అతను చూసి వాసన చూసి ఏం లేదు సేట్‌జీ అని అంటాడు. అప్పుడు ఆ సేటు ఆగు ఈ స్ప్రే కొట్టు అని అంటాడు. మనోజ్ ఏమో ఎలాంటి స్ప్రేనో ఇది అని అనంగాల్నే ఆ సీను ఏదో ఒకటి కొట్టుకో అయ్యా చేపల కంపొస్తుంది. దానికంటే స్ప్రే కంపే బెటరు అని అంటాడు. మనోజ్ తీసుకొని ఆ కవర్‌కి కొట్టి ఇచ్చేస్తాడు. సేటేమో ఇప్పుడు రా అని అంటాడు. కూర్చో అని అనంగానే మనోజ్ ఏమో కస్టమర్‌లని ఇలా అవమానించకూడదు సార్ అని అంటాడు. అప్పుడు ఆ సేటు నీ చేపల కంపుకి కస్టమర్లు రాకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. నాకు ఎంత లాసో తెలుసా? అని అనగానే మనోజ్ ఏమో ఏదో పొరపాటున కవర్ మారిపోయింది సార్ అని అంటాడు. అప్పుడు సేటు దెబ్బకి మా వ్యాపారం పడిపోయింది అని అనగానే ఐయామ్ రియల్లీ సారీ సార్ అని మనోజ్ అంటాడు. సేటేమో నీ సారీ ఎవరికి కావాలే గాని ఏం కావాలో చెప్పు అని అనగానే అదే సార్ 4 లక్షలు డబ్బులు కావాలి అని అంటాడు. సేటేమో ఈసారి చేపలు ఛీ! 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 నగలు తెచ్చావా? లేక చేపలు, రొయ్యలు తెచ్చావా? అని అడుగుతాడు. మనోజ్ ఏమో నగలే తెచ్చాను సార్ అని అంటాడు. అప్పుడు సేట్ ఇది నమ్మడానికి లేదయ్యా ఏది చూపిచ్చు అని అడుగుతాడు. మనోజ్ కవర్ ఇప్పి అక్కడ ఏంగాల్నే 4, 5 జాకెట్ ముక్కలొస్తాయి. అప్పుడు సేటు ఏంటయ్యా ఇది ఇన్ని జాకెట్ ముక్కలు తెచ్చావు అని అనంగాల్నే ఒక్క నిమిషం సార్ అని విప్పి చూస్తే అందులో నగలుంటాయి. నగలు చూసి సేటు ఈ మాత్రం బంగారానికి 4,00,000 ఇవ్వాలా అని అంటాడు. నీకు మార్కెట్ గోల్డ్ వాల్యూ, తాకట్టు వాల్యూ తెలుసా? అని అనంగాల్నే మనోజ్ ఏమో తెలీదు సార్ అని అంటాడు. అప్పుడు సేటు తెలుస్తుందిలే నిన్ను చూస్తే. దీనికి 2,10,000 వస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఇంకో 20 కలిపి 2,30,000 దాకొస్తుంది అని అనంగాల్నే మనోజ్ ఏమో అంత తక్కువ అని అడుగుతాడు. అప్పుడు సేటు నీ బంగారం అంతే ఉందయ్యా అని అనగానే సార్ నాకు 4,00,000 కావాలి. చాలా అర్జెంట్ సార్. నేను చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను సార్ అని అంటా ఉంటే సేటేమో నీ సమస్య విని సింపతి చూపించడానికి నేనేం నీ చుట్టాన్ని కాదు అని అంటా ఉంటే మనోజ్ ఏమో ప్లీజ్ సార్ ఎలాగైనా 4,00,000 అరేంజ్ చేయండి అని అంటాడు. అప్పుడు సేటు రావండి అని అనగానే మనోజ్ ఏమో సార్ ఏదో ఒక మార్గం ఉంటుంది. కొంచెం చెప్పండి సార్ అని అంటాడు. అప్పుడు సేటు నీకు 4,00,000 కావాలంటే ఈ గోల్డ్ అమ్మేస్తే ఇస్తా అని అంటాడు. అప్పుడు మనోజ్ నోరెళ్ళు పెట్టి అమ్మాలా అని షాక్ అయితాడు. అని అనుకుని ప్రభావతి చెప్పిన మాటలు తలుచుకుంటాడు. అమ్మ వద్దన్నది ఇతనేమో అమ్మితేనే 4,00,000 ఇస్తా అంటున్నాడు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తా ఉంటే సేటేమో సరే ఆలోచించుకొని రా అని ఇస్తాడు ఆ నగలు. వెంటనే మనోజ్ లేదు లేదు సార్ ఆలోచించేంత టైం లేదు అమ్మేస్తా 4,00,000 ఇవ్వండి అనగానే సేటేమో సరే అని అంటాడు. అప్పుడు మనోజ్ సార్
నేను ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు. సరే తీసుకోవయ్యా అని అంటాడు. థ్యాంక్స్ సార్ అని మనోజ్ ఫోటో తీసుకుంటాడు. మనోజ్ ఏమో తనలో తాను ఏదైతే అదైంది, తర్వాత చూసుకోవచ్చు, ఇప్పుడు మాత్రం ప్రాబ్లం నుండి బయటపడాలి అని అనుకుంటాడు. సేటిగా తాకట్టు పెడతాడు. ఇటు మీనా ఏమో చేపల కర్రీ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెడతది. హాల్లో ప్రభావతి ఇంకా వాళ్ళ ఆయన కూర్చొని ఉంటారు. అక్కడికి బాలు ఫోన్ మాట్లాడుకుంటూ, లేదురా మీనా చేపల పులుసు చేస్తుంది, అది తినేంత వరకు నేను బయటికి రాను అని ఉంటాడు. అటు రవి ఇంకా శృతి కూడా వచ్చేస్తారు హాల్లోకి. మీనా చేపల పులుసు మీద మూత తీస్తది. ఆ వాసనకి అందరూ మైమర్చిపోతారు. రవి ఏమో చేపల పులుసు వదినా అని అంటాడు. అప్పుడు శృతి, చేపల కర్రీ చేస్తే ఇంత స్మెల్ వస్తుందా అని అంటా ఉంటే, బాలు ఏమో చేపల పులుసు చేయాలంటే మా శీలా డార్లింగ్ తర్వాత మీనానే చేయాలి అని అనగానే, శృతి ఏమో అదేంటి ఆంటీకి చేయడం రాదా అని అడుగుతది. అప్పుడు బాలు, ఎందుకు రాదు, కానీ మా అమ్మ చేపల పులుసు చేస్తే ఆ పులుసులో చేపలు ఈత కొడుతూనే ఉంటాయి అని అనగానే శృతి నవ్వుతది. ప్రభాత్ ఏమో, రేయ్ నీ భార్య బాగా చేస్తుందని డబ్బా కొట్టుకో, కానీ నాకు చేయడం రాదు అని అన్నావంటే చేపని రాకినట్టు బండకేసి రాకుతా అని అంటది. వెంటనే బాలు, అయ్యో వద్దులే చేపావతి, నీ చేతులు నొప్పి పెడతాయి అని అంటాడు. అప్పుడు బాలు వాళ్ళ నాన్న, వాడేదో సరదా కన్నాడులే, రా నువ్వు కూడా తిందు గాని రా అని లేస్తాడు. ప్రభాత్ ఏమో, కొంచెం ఆగండి మనోజ్ వచ్చాక తిందాం అని అంటది. అప్పుడు రవి, నువ్వు ఆగి అన్నయ్యతో కలిసి తినమ్మా, మేము ఆగే పరిస్థితే లేదు. శృతి ఏమో, ఇప్పుడే వాసన గుమగుమలాడుతుంది, తినేదాకా మాట్లాడి అస్సలు టైం వేస్ట్ చేయను, పద రవి పదండి అని అందరూ వెళ్ళిపోతారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుంటూ బాలు ఏమో, మీనా ఇంకా టైం వేస్ట్ చేస్తే ఈ చేపలన్నీ మేము చేపల మందు మింగినట్టు గుడుక్కును మింగేస్తాం, తొందరగా వడ్డిచ్చు అని కూర్చుంటాడు. మీనా ఏమో, అత్తయ్య మీరు రండి అని పిలుస్తది. వెంటనే ప్రభావతి, నేనేం అందరిలా మెచ్చుకోను అని అంటది. అప్పుడు మీనా, మీరు మెచ్చుకోకపోయినా నేనేం నొచ్చుకోను, మీరు రండి అని అంటది. ప్రభావతి అని లేసేలోపు మనోజ్ అమ్మా అనుకుంటూ వస్తాడు. ప్రభావతి, ఆహా వచ్చేసావా అని నవ్వుతది. బాలు ఏమో, పోయాడు అని అంటాడు. వెంటనే ప్రభావతి, నువ్వు నోరు ముయ్ అని అంటది. అప్పుడు బాలు, ఈ ప్రపంచంలో ఏ శక్తి నా నోరు ముయించలేదు అని అంటాడు. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో బాలు మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మా బామ్మ పుట్టినరోజుకి మంచి గొలుసు చేయించాలనుకున్నాను అని అంటాడు. కనీసం ఇలాంటప్పుడు ఇలాంటి బహుమతి ఇస్తే బామ్మ సంతోషిస్తుంది కదా అని అంటాడు. అప్పుడు మీనా, మన బంగారం అంతా తీసి అత్తయ్య చేతిలో పెట్టారు కదా, అది తీసుకెళ్లి తాకట్టు పెట్టి అమ్మమ్మకి చైన్ కొనండి అని అంటది. మనోజ్ వింటూ షాక్ అవుతాడు. మీనా ఇంకా బాలు వాళ్ళ నాన్నని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఎందుకు తీసుకొచ్చారా అని బాలుని అడుగుతాడు వాళ్ళ నాన్న. అప్పుడు బాలు, అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా నాన్న, దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది అని అంటాడు. వాళ్ళ నాన్నేమో, సరే అమ్మ రాగానే అడుగు అని అంటాడు. మనోజ్ ఏమో ఉరుక్కుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ అమ్మేమో కామాక్షి ఆంటీ దగ్గర ఉంటది. అమ్మ, బాలుగాడు నాన్నని నగలు కావాలని అడుగుతున్నాడు అని అంటాడు. ప్రభావతి, ఎలాగైనా నగలు తీసుకురారా అని ఏడుస్తూ అంటది. మనోజ్ ఏమో ఆ షేటికి కాల్ చేస్తాడు. ఆ రోజు మేము నగలు పెట్టాం చూడు అని అనగానే, అవి ఉన్నాయా అని అనగానే ఆయనేమో, ఇప్పటిదాకా ఎందుకుంటే ఎప్పుడో కరిగిచ్చేసాం అని అంటారు. మనోజ్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే, ప్రభావతి ఏమైంది అని అడుగుతది. అప్పుడు మనోజ్, మన నగల్ని కరిగించేశారంట అని అంటే, ప్రభావతి ఇంకా కామాక్షి షాక్ అవుతా ఉంటారు. అంతటితో అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 500కి దగ్గరలో ఉన్న